ఈరోజు మా ఇల్లు సందడిగా ఉందండి. చూడండి, ఉమా వాళ్ళు, మధు వాళ్ళు, రేణు వాళ్ళు అందరూ వచ్చారు. పూర్తి వీడియో చూసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. మా ఇంటికి మా చెల్లె వాళ్ళు, మధు వాళ్ళు మైకులా వచ్చారండి. సో కాబట్టి మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. అసలు బేసిక్ అయితే బయట అన్నం తిందాము అందరూ అనుకున్నాము, కానీ లేట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడైతే ఆ అన్నం మా సొంత చేసింది. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయల కారం వేసి పప్పు చేయబోతున్నాను. ఇక మేము డ్రెస్సుల గురించి చెప్పామండి, సునీతకి యువతకి డ్రెస్సుల గురించి షాప్ గురించి పెట్టాము. ఇప్పుడు మేమేం తీసుకున్నామో కలెక్షన్ వీడియో కూడా పెట్టాము. కావాలనుకున్న వాళ్ళు దయచేసి చూడండి. డ్రెస్సులు బాగున్నాయి. మీరు కూడా ఈ డ్రెస్సులు అయితే తెచ్చుకోండి. నాకైతే బాగా నచ్చాయి. మాకు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు అందరికి ఒకసారి సో మా ఫ్రిడ్జ్లో ఒకసారి వెళ్ళి మైక్ కావాలా, పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాను. నువ్వు మాట్లాడేది మళ్ళీ రికార్డ్ అవుతుంది, చూసుకో. మా ఆవిడ ఏది మాట్లాడి రికార్డ్ అవుతుంది అక్కడ. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి పని చేసుకుంటా, నువ్వు అక్కడ నుంచి మాట్లాడు, రికార్డ్ అవుద్ది. మాట్లాడు, మైక్ పెట్టి మాట్లాడండి. మాట్లాడమ్మా, మైక్ పెట్టి మాట్లాడమంటున్నా. ఆల్రెడీ టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాను నేను. పచ్చిమిర్చి పప్పు, పచ్చిమిర్చి కొత్తిమీర వేసి పప్పు చేస్తున్నాను. టమాటా పచ్చడి వేసుకుని మధ్యలో పచ్చడి వేసుకుని తినేసాను. పుల్లకి కావాలని తెలుసు నాకు. అక్కడ మా ఆవిడ నాకు చెప్పింది. మల్లెపూలు వేసేనా పప్పు కాదు. బయట అన్న మధ్యాహ్నం బయటికి వెళ్దాం అనుకునేసరికి టైం అయిందని చెప్పేసి ఇప్పుడు అన్నం వండి మళ్ళీ కూర చేసినాం. ఫాస్ట్ చేయండి, టైం అయిపోతుంది. మైక్ ఉంది, చిన్నగా మాట్లాడు. అవును, రోజు 12:30కి అన్నం తినేది అన్ని. మా ఆయన నాకు 3 గంటలకు అన్నం పెడతాను. అసలు ఏంటి మాదు. సో ఈరోజు అయితే పప్పు చేయబోతున్నాం. పప్పు అన్నీ ఒకేసారి వేస్తాను, దెబ్బకి ఉడికిపోతుంది. చూడండి, పప్పు ఉమాకు చాలా ఇష్టం. పప్పు అంటే, పప్పు అంటేనే ప్రాణం. పప్పు లేకపోతే అన్నదండి చాలా కష్టం. పప్పు అంటే ఒక్క పూట కూడా కష్టమే. రెండో పూట ఉంటే అది లేదు. దీంట్లో వేసేయండి ఉప్పు పసుపు. ఒకటి తీసి కొంతమంది అయితే మేము కూడా తింటాం పప్పు, నాకు కూడా ఇష్టం. ఈ మధ్య కాలంలో తింటున్నారని ఎంతమంది తింటారు, కానీ ఈ మధ్య కాలంలో ఎవరు నువ్వు మార్చావా? మీరే. మళ్ళీ పచ్చిమిరపకాయలు దంచుకుంటున్నాను. ఇంట్లో ఫ్రిడ్జ్ నిండిద్ది, బీరువా నిండిద్ది, కబోర్డ్స్ నిండుతాయి, వంటగది నిండిద్ది, ఫోన్ కూడా నిండుతుంది. ఈ మధ్య కొంచెం చింతపండి పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చగా దంచుకొని. ఎందుకు అక్కడే తింటా ఉన్నాం కదా, వీళ్ళకి ఎక్కడ పోవాలంటే పచ్చిమిర్చి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, పక్కనే ఉందిగా. మా అన్న నవ్విస్తుంది. దేవతలారండి, మా దీవెని దీవించండి అంట. ఉమా నేను ఒక రీల్ చేస్తాం, చేద్దాం. అమ్మో ఉమా వేస్తా స్టెప్. నువ్వు వద్దన్నందుకని డాన్స్ వేస్తాను నేను. ఇప్పుడు ఏ సాంగ్ వేస్తా? దేవతలారండి, కొంచెం చింతపండు అది కొంచెం చాకు. ఎంతలో అయిపోద్ది పప్పు? ఇందాకే పెడతాను. కోడిగుడ్లు పప్పు మన కోసమే ఉంటాయి. నేను పప్పే అన్నయ్య, నేను పప్పే వండుదామంటే మా ఆయన కూరగాయలు ఉన్నాయి కదా, వేరే ఒక కూర చేద్దామని చెప్పారు. అందుకే ఇంత లేట్ అయింది. కూరగాయలు లేట్ అవుతుంది కదా, ఇప్పుడే ఆకలి అవుతుంది. తినకుండా పోయేటోళ్ళం మనం. పసుపు నాకు తెలియదు కదా, టైం టు టైం ఉంటారు కదా, అందుకే అనుకున్నా. కరివేపాకు తెచ్చారా అన్నయ్య? ఈ కరివేపాకు అయితే ఇంటి దగ్గర నుండి వచ్చింది, ఎల్లింటికి ఇది వచ్చి నెల అవుతుంది. అసలు ఎంత ఫ్రెష్ గా ఎట్టుందో చూడు. మీ అత్తయ్య మీ కిచెన్ కంటే మా కిచెన్ చిన్నగా లేదులే. అబ్బా అచ్చా, మీ కిచెన్లో ఎందుకు చిన్న ఉండదు, ఎందుకు మంచిగా ఉండదు అంటే ఒక్కళ్ళే ఉండొచ్చు, ఇంకొకరు రావడానికి వీల్లేదు. నువ్వు కూడా పడతావా? కాదురా, ఉమ్మకి హైట్ ప్రాబ్లం ఉండేది కదా. కింద ఒకటి వేసుకోవాలి,
హైట్ చిన్న పీట. కాదు స్క్రీన్ షాట్ తీసుకో. నేను తీసిన ఇప్పుడు వీడియోలో వెనకాల అండర్స్టాండ్ గుద్దుకుంటా ఉంటుంది, అది గుద్దుకుంటుంది, ఇది తిరిగి గుద్దుకుంటుంది. కరేపాకు వేసాను, అన్ని వేసానండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోండి. అన్ని వేసేసుకున్నాను, సాల్ట్ కూడా వేసుకున్నాను. నీళ్ళు ఎక్కువ పోసినట్టు అనిపించింది, కానీ మా ఆవిడకి అనుభవం పప్పులో. మరి గ్యాస్ ఒకసారి సర్వీసింగ్ చేయాలండి, మీరు చేయించారంట కదా. ఇప్పుడు మరీ ఎక్కువ వస్తుంది. అవునా మీద ఇది పెట్టద్ది సింత, అదే దాన్ని బాగాలే. అది ఇంకోటి ఉంటుంది కదా, దేని కుక్కర్ మూత దానికే పెట్టుకుంటా. దేని మూత కాదు, విజిల్. ఇది దీనిదే విజిల్. ఇందాక అట్లా లేదని సెట్ చేయాలి. మా ఆవిడ నన్ను కొట్టేటట్టుంది. మా ఆవిడ కెమెరా ముందు కనిపించినంత సున్నితమేం కాదు, చాలా రఫ్. అగో చూసారు ఎంత రఫ్. ఎండుమిరపకాయలు ఇద్దామని. ఎవరికి? నిన్న శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళాము. ఒక విషయం ఏం జరిగిందంటే, నేను ఏదో మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్లో కుక్కపిల్ల ఉంది. కుక్కపిల్ల ఏదో అరుస్తుంది. వాళ్ళ చిన్న పాప మొత్తం నా చెప్పడం అయిపోయిన తర్వాత జష్ అసలు ఈ కుక్క ఎందుకు అరుస్తుందని వెళ్ళింది అని నన్ను అన్నదా అర్థం కాలేదు, దాన్ని అన్నదా అర్థం కాదు. కానీ అప్పుడు లేని ఏమంది ఇచ్చి అందుకని మిమ్మల్ని అంత మాట ఇప్పుడు ఎందుకంటది అంటే తర్వాత అంత తొందరగా అనదులే అంట. అమ్మా చూడండి సర్దుకుంటుంది అన్ని మా బట్టలన్నీ. ఒక వీడియో ఉందండి, ఒక అమ్మాయి పుట్టింటికి వచ్చినప్పుడు ఖాళీకి వస్తుంది, పుట్టింటి నుంచి పోయేటప్పుడు బ్యాగులు చేతులు అన్నీ నింపుకోపోయింది కదా. మా అమ్మ చూడండి మా ఇంటికి వచ్చి అన్ని బట్టలు తీసుకొని పోతుంది. వాళ్ళ ఆయన కొనిపించలేడు అండి, వాళ్ళ ఆయనకి ఏం తక్కువ సొంత ఇల్లు ఉంది హైదరాబాద్లో. హైదరాబాద్లో సొంత ఇల్లు ఉందండి, వాళ్ళకి రెంట్లు వస్తాయండి, వాళ్ళకి భూములు ఉన్నాయండి, ఖమ్మంలో సొంత ఇల్లు ఉందండి. వాళ్ళకి ఏం తక్కువ అండి, వాళ్ళకి మాకంటే ఏమీ లేవండి. మాకు ఒక ఇల్లే ఉందండి, ఒక పొలం ఉందండి, అంతే. మీకు చాలా ఉన్నాయి ఇక్కడ. హైదరాబాద్ ఇల్లు లేదా, రెంట్లు రావట్లేదా? మీ అమ్మ నాన్న కట్టించిన ఆస్తిలో ఉంటున్నారు మీరు కదా అమ్మా, కదా? మీ అమ్మ నాన్న కట్టించారు, మాకు అది కూడా కట్టించలేరు, వాళ్ళు లేరుగా. నువ్వు కట్టి రాదు, నేను అమ్మ నాన్నలా పూజిస్తావు. అవునండి ఆంటీ, ఇప్పుడు మేము నెలకి 16,500 రెంట్ కట్టాలి. మీకు ఆ రెంట్ మిగులుతుందా మిగతా సొంత ఇల్లు ఉండబట్టి. సో మీ అత్తయ్య గురించి నీ మాటల్లో. మా అత్తయ్య అంటే నాకు తెలిసినప్పటి నుంచి, నేను వచ్చినప్పటి నుంచి కూడా చాలా అంటే వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత కష్టపడ్డారు, ఎంత వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్ చేశారు. అంటే తినక కూడా కూడబెట్టి అంటే రూపాయి పిల్లల కోసం దాస్తాం కదా, మేము కూడా అట్లే చేస్తున్నాను కదా. మేము తినకుండా ఏముండట్లేదు, తింటున్నాం, తిని చేస్తున్నాం. కాకపోతే వాళ్ళకి అట్లా అంటే అందరి పని ఒకేలాగా ఉండదు కాబట్టి బాగా కష్టపడి. మా మామయ్యకి నిద్ర లేకుండా పాపం, అంటే మా వారు చిన్నప్పుడు ఎక్కువ చూసేవాళ్ళు కదంట. వీళ్ళు పడుకున్న తర్వాత వచ్చేది, వీళ్ళు లేచేసరికి వెళ్ళిపోయేది అనమాట. ట్రాక్టర్ డ్రైవింగ్ చేశారు కొన్ని రోజులు డ్రైవర్గా, ఆ తర్వాత ఓనర్ అయ్యారు. ఆ తర్వాత కొంచెం బాగా కష్టపడి అసలు తెల్లవారులు పొద్దున్నాక నిద్ర లేకుండా బాగా కష్టపడ్డారు. అంటే నాకు తెలియదు కానీ చెప్తా ఉంటారు ఇప్పుడు ఎవరికైనా, నాకు కొత్తగా వచ్చింది కాబట్టి. మా వారు చెప్పారు, స్టార్టింగ్ నుండి చెప్తున్నా నేను, స్టార్టింగ్ నుండి నాకు చెప్పినవి చెప్తున్నా అనమాట. మా వారు చెప్పారు, మా అత్తయ్య చెప్పింది, మా మావయ్య చెప్పారనమాట. లోపలనే ఉంటుంది అన్ని. మా మావయ్యకి బాధ అయినా సంతోషమైన ప్రేమైన అన్ని లోపలనే ఉంటాయి. కాకపోతే బాగా కష్టపడ్డారు అట్లా అనమాట. నేను వచ్చిన తర్వాత కూడా చాలా చేశారు. అంటే కొడుకుల కోసం, ఇంకా వాళ్ళకి ఎట్లా ఒకళ్ళ ముందు చేయి చాపకుండా ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఏం చేయాలి అనేసి. ఏంటి జుట్టు వైట్గా అయిందంట, బాగా ఇది చేశారు. అవుతూనే ఉంటుంది. నాకు కూడా వైట్ హెయిర్ వచ్చింది ఇక్కడ, కానీ ఇంకొక అదే అదనమాట. అంత కష్టపడి చేశారు. ఎవరి పేరెంట్స్ అయినా అలాగే చేస్తారు, మనం కూడా అలాగే చేస్తాం ఇప్పుడున్న జనరేషన్లో మన పిల్లలకి. కానీ వాళ్ళు కష్టపడుకుంటూ ఏమీ సరిగ్గా తినలేదు. తినే ఏజ్ వచ్చేసరికి షుగర్లు బీపీ తినకుండా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి తిందామన్నా ఆంటీ వాళ్ళతో ఫస్ట్ నుంచి అదే అంటుంటా నేను. ఇప్పుడు తిందాం అనుకున్నా కొందరికి ఆ ఏజ్ లో వచ్చేసరికి తినలేరు, అరగదు, డైజెషన్ అవ్వదు, తినకపోయినా కొడుకులకి కోడలికి సంపాదించి ఇచ్చిన ఆంటీ గ్రేట్. నోరు కానీ ఆంటీకి నోరు పెద్దది, మనసు కూడా పెద్దది. అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు, అర్థమవుతుందా? అవును, మరి ఆంటీ ఆ రోజు తినకుండా కూడబెట్టబెట్టి ఈ రోజు ఆశీర్వాదం. ఆంటీ అంకులు కూడా ఎవరి
అమ్మ జాగ్రత్తగా చేసి డిస్ట్రిబ్యూషన్ చేసి దేనికి ఎంత అనేది నాన్న కష్టపడి వచ్చి తీసుకొచ్చిన డబ్బులు ఒక వేస్ట్ plan గా. చేయకుండా మరి ఏం ఆడవాళ్ళు ఇంటర్లో అయితే ఒకటే ఒక కూర ఉండేది వీళ్ళ ఇంట్లో. పొద్దున వండితే అదే కూర కొంచెం సర్దుకొని మిగిలితే నైట్ మిగిలితే బాగా ఇప్పటికి కూడా పచ్చడి వేసుకోవాలి. ఖచ్చితంగా ఒక పెద్ద గిన్నె నిండా మజ్జిగ ఉండేది, మజ్జిగ పోసుకోవాలి. అంటే పొలం పనులకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ అందరిలో మజ్జిగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు అనుకో, మీ అమ్మ కూర వండుతుంది కానీ సరిపోతే నైట్ ఈవినింగ్ మీ అమ్మ కూర వండుదా ఆంటీ వండదు కాదు, ఆ కొంచెమే గీరి వేసుకొని ఆ పచ్చడి వేసుకొని తినాల్సింది. అంటే మరి అలా అంత పొదుపు చేసేది అనమాట. అలా పొదుపు చేయబట్టే ఖమ్మంలో ఒక ఇల్లు, హైదరాబాద్ ఒక ఇల్లు కట్టగలిగిన ఆంటీ. మళ్ళీ సో దానికి తోడు ఉమా అయితే వాళ్ళ ఉమాని ఎప్పుడు వాళ్ళ అత్తయ్యతో వస్తే కూతురా అనేవాళ్ళు. కొంచెం అలా ఉండేది, కలర్ ఫేస్ అలానే ఉండేది. అవును, అట్లా ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఎందుకు వచ్చింది టాపిక్? ఇల్లు గురించి అంటే నేను ఒక్కటి మాత్రం మాట్లాడి ఆంటీ ఎప్పుడు ఒక మాట అనేది, మైక్ లేదా ఉంది, ఎంత సంపాదించడం అనేది ముఖ్యం కాదు, ఎంత వెనకేసాం అన్నదే ముఖ్యం చందు అని ఊకి మాట చెప్పేది. నాకు చెప్పింది, నువ్వేం చెప్తున్నావు? మీరు నాకు చెప్పేవాళ్ళు కదా. అది మాత్రం వాస్తవేనండి. మా వారికి మాత్రం అచ్చం మా అత్తయ్య పోలిక. మా మదర్ గురించి ఒకటి చెప్తా. చిన్నప్పుడు అంటే వాళ్ళ అమ్మ పాలు అమ్మేదంట, గేదె పాలు, పక్కన వాళ్ళకి పాలు అమ్మేదంట. ఒక గ్లాస్ పాలు పోసి ఎల్లు అని చెప్తే కరెక్ట్గా గ్లాస్ ఎంత ఉంది అంతే పోసేవాడు, ఆ ఏజ్ లోనే అంతే పోసేవాడు. అదే మనమైతే ఏం కాదు, కొన్ని బోధనలు అమ్మలేదని ఎక్కువ పోసేవాళ్ళం. కానీ కొన్ని మదర్నికి వాళ్ళ అమ్మ బుద్ధులు వచ్చాయి. అంటే చెప్పినట్టు ఇన్ని పోయాలంటే ఇన్నే పోయాలని వాళ్ళ అమ్మ చెప్పినట్టే చేసేవాళ్ళు అనమాట. దానికి మళ్ళీ ఎక్కువ పోయాలో తక్కువ పోయాలో తెలియదు కాబట్టి పెద్దలు చెప్పినట్టు ఇన్ని పోయాలంటే ఇన్నే పోయాలని తెలిసేది. ఇప్పటికి కూడా అట్లే ఎంత ఇవ్వాలంటే అంతే ఇస్తారనమాట, ఎక్కువ ఇవ్వాలన్నమాట. కొన్ని మంచి విషయాలు అవి పిచ్చిగా. కాకపోతే పెద్ద అయిన తర్వాత బాధపడకూడదు, ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టడం కానీ, ఒక బాధ్యత కానీ, ఎట్లా సేవ్ చేసుకోవాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఉండాలి అనేది. అంటే మరీ అంత కాదు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో అట్లా ఎవరు ఉండట్లేదు, వినట్లేదు, అట్లా తినట్లేదు కూడాను. కానీ మీ నాన్న నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీ నాన్న రూపాయి ఖర్చు పెట్టాడు. మీ నాన్న దీవెని గాడికి మాత్రం కొంటాడు రా, మనోడు కాబట్టి. అవును, దీవెని గాడికి అడిగితే చాక్లెట్ బిస్కెట్ అంటే కొనవాడు అంకులు సాధారణంగా, పెద్దవి కాకపోయినా. ఎందుకంటాడు చిన్న చిన్న బొమ్మలు, మనవాళ్ళు నోరు తెరిచి అలిగితే మాత్రం ఖచ్చితంగా కొనిస్తున్నాడు. చాక్లెట్ కావాలన్నా ఆయనే అడగాలి, మళ్ళీ ఎవరు అడగద్దు. వాళ్ళిద్దరు బాండింగ్ అట్లా. మనవాడు అంటే అంత ప్రేమగా చూసుకుంటారు. వీడికి కూడా అంతే, వీడికి దీవెన గాడికి కూడా అసలు అవును, తాత బాగా గొలిపితాడు, బండి మీద తిప్పుతాడుగా. అబ్బాయిలకి ఎక్కువ తాతయ్యలు ఇష్టం అబ్బాయిలకి, అమ్మాయిలకి నాయనమ్మలు అమ్మమ్మలు ఎక్కువ ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, అది మీ అమ్మ అంటే కోపం వచ్చినప్పుడు అసలు ముఖం చూడకుండా పెట్టకుండా మాట్లాడేస్తుంది. అది పాట పక్కన పెట్టేస్తే మీ విషయంలో మాత్రాన చాలా ఎప్పుడు ప్రేమగానే కనిపిస్తుంది. అంటే ఏ టైంకి ఏం చేయాలో ఆ టైంకి కరెక్ట్గా ఉంటుంది. స్పెషల్లీ నీ విషయంలో చాలా. కానీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి, ఉమా పెళ్లి కాకపోయిన ముందు నుంచి నాకు తెలుసు కాబట్టి ఆంటీ గురించి నేను చెప్తున్నాను. అంటే ఎవరైనా మిస్గైడ్ అవుతున్నారంటే కొంచెం ఏమో ఫీల్ అవుతుంది. చెప్పాలి అవతల ఎట్లయినా ఫీల్ అవ్వండి, చెప్పేస్తుంది. సో అదనమాట, పప్పు తాలింపు అయితే పెట్టేద్దాము. లేట్ అయిపోతుంది, తీసేస్తున్నాను. అసలు బేసిక్ అయితే ఉడికేదాకా తీయకూడదు, పుస్తనే దాకా తీయకూడదు, కానీ ఆకలి అవుతుంది పిల్లలకి. లేట్ అయిపోతుందని చెప్పేసి తీసేస్తున్నానండి, ఏమనుకోకండి. అది కొంచెం వీడియో దీవా 2 మైకులు నాకే ఉన్నాయి, చిన్నది అదిగో అనుకుంటున్నాను. అక్కడ నుంచి మనం కొనుక్కునే తీసుకొచ్చుకోవాలి. ఓ ఎప్పుడు ఉడుకుతాం చూడుమా, ఇక్కడ ఉడికిందా అసలు పప్పుమా? ఉడికిందా? మరి ఇంత పాలికా ఉంది? నాకు ఉడికినట్టు అనిపించట్లేదే. చూడండి సార్ ఎట్లా మాట్లాడుతుంది.
ఆహా సొంత నువ్వు కూడా ముట్టుకున్నావు నాకు చేతులు అంటకపోయినాయి మొన్న ముట్టించిన గిన్నె వదిలి పెట్టుకో పప్పు ఉడికినా ఉడకపోయినదేదంట ఫుడ్ ఉడికింది లేదు నువ్వు వెళ్ళిపోండి ఇక మీరు తాళం పెట్టేప్పుడు ఇక్కడ ఎవరు ఉండొద్దు ఎంత వేసారు నూనె ఎంత వేసావు పప్పు ఎంత వేసావు అని సోది చూసి అక్కడ చూస్తే ఏం కదా అప్పటికలా అయిపోయింది కదా అమ్మో ఓకే అయినా సరే నాకు బుద్ధి రాదు మళ్ళీ కాల్చుకుంటా చూడండి 3 అన్నం పెడుతున్నారు ఏం చేయాలి పద్ధతేనా ఇది మర్యాద పద్ధత ఇంతసేపు కేక్ ఉందని కూడా చెప్పలేదు అది రేపు మా బర్త్డేకి బన్ను కట్ చేస్తాము నైట్ కట్ చేద్దామని పెంచుకున్నాము బన్ను మీద సింబాల్ వేస్తారు కదా అవుట్డోర్ వెళ్ళినప్పుడు దాంట్లో క్యాండిల్ ఫోఫ్ గింజలు ఏవి ఫోఫ్ లోపల పెట్టినా మొత్తం ఫోఫ్ గింజలు నాకే తెలియదు జీలకర్ర ఉంది అప్పుడు జీలకర్ర అంతా చాలా ఆవాలు కొంచెం వేసుకోవాలి అందుకే బొమ్మ నేను ఇక్కడ నుంచి జీలకర్ర రండి భోజనం చేయడానికి రమ్మను మామిడికాయ పచ్చడి ఉంది ఉంటాయి పెట్టుకోవచ్చు ఇంగువ ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు చిరపట్టుతోనే కలిపి చిరపట్టు మీద పడుతుంది ఏంటి వేసాం అన్నీ వేసేసాక పెద్ద డబ్బా నేను ఉమా అంటే చిన్నది అడిగినా మా అక్క చెప్పాలని చెప్పండి యోధా పంపు కాదు పప్పు లే మీద పడతాను నూనె లే దీంట్లో ఏమని ఇచ్చింది పప్పు దాంట్లో వేస్తాను ఎందుకు టేస్ట్ రాదట్లా ఇట్లా రాదు మొత్తం అవుతుందిరా తిప్పలు పడి ఇదిగోండి పప్పు అయిపోయింది ఇప్పుడు తినేస్తాం పదమ్మ తినేస్తాం ఇప్పుడైతే మనం పప్పుతో భోజనాలు పెట్టేశాం ఎలా ఉంది బాగుందా థ్యాంక్ యూ ఆకలి మంట మీద చెప్తున్నా లేకపోతే థ్యాంక్ యూ హడావుడిగా ఏం చేసినా బాగుంటుంది అంటారుగా హాయ్ రేణు అవాయ్యో మైక్ నా దగ్గర మాత్రం ఉంది 2 మైకులు మీది రాదు ఎవరిది రాదు వాయిస్ హాయ్ హాయ్ జషు హాయ్ నాన్న వచ్చు యథార్థ్ నాలుగు పేరు నాకు రాకపోతే వస్తుంది ఇప్పుడు ఆఫ్ చేసి ఇప్పుడు చెప్పవా వాళ్ళు భోజనం చేసి వచ్చారంటండి తినమంటే తినలేదు ఎస్ నేను అదే చెప్పా కరెక్ట్గా వస్తుంది రేణి సార్ మిస్ చేయదని చెప్పా ఖచ్చితంగా చెప్పేసా ఆ మాట